ఫ్రెండ్స్ పార్ట్ 1 వీడియో నా ఛానల్ ఉంది. వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2. అది చూసాకే ఇది చూడండి. మూవీ నెంబర్ 6 లవ్ ఆజ్కల్. ఇది హిందీ సినిమా. ఈ సినిమాలో దీపికా పడుకోని గారు, సైఫ్ అలీ ఖాన్ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమానే మన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో తీన్మార్ అనే టైటిల్తో తీశారు, రీమేక్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, త్రిష గారు కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయింది. మూవీ నెంబర్ 7 దబంగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, సోనాక్షి సిన్హా గారు కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయింది. ఈ సినిమానే మన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో గబ్బర్ సింగ్ అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, శృతి హాసన్ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. మూవీ నెంబర్ 8 ఓఎంజీ ఓ మై గాడ్. ఈ సినిమా హిందీ సినిమా. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమానే మన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో గోపాల గోపాల అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. మూవీ నెంబర్ 9 దబంగ్ 2. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గారు, సోనాక్షి సిన్హా గారు కలిసి నటించారు. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమానే పవన్ కళ్యాణ్ గారు తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమాలో కాజల్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. మూవీ నెంబర్ 10 వేరం. ఇది తమిళ్ సినిమా. ఇందులో హీరో అజిత్ గారు అండ్ తమన్నా గారు కలిసి నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ గారు తెలుగులో కాటమరాయుడు అనే టైటిల్తో రీమేక్ చేశారు. అండ్ ఇందులో పవన్ కళ్యాణ్ గారు అండ్ శృతి హాసన్ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. మూవీ నెంబర్ 11 పింక్. ఇది హిందీ సినిమా. ఇందులో అమితాబ్ బచ్చన్ గారు అండ్ మెయిన్ లీడ్గా టాప్సీ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఇదే సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో వకీల్ సాబ్ అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అండ్ శృతి హాసన్ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. మూవీ నెంబర్ 12 అయ్యప్పనం కోశియం. ఈ సినిమాలో పృథ్వీరాజన్, సుకుమారన్ అండ్ బుజ్జి మీనన్ ఇద్దరు హీరోలు కలిసి నటించారు. ఇది తమిళ్ సినిమా. ఈ సినిమా 2020లో రిలీజ్ అయింది. ఈ సినిమానే మన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో భీమ్లా నాయక్ అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అండ్ రానా గారు, నిత్యా మీనన్ గారు కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్.